ఒకటి అర్థం చేసుకోవాలా, ఏది చేసినా కాంగ్రెస్ చెప్పుకుంటే ఏ జైలులో కూడా కాంగ్రెసే చెప్పాలి కదా. ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినవన్నీ కాంగ్రెస్ చెప్పుకుంది, చేయలేని అన్ని ఎవరు చెప్పుకోవాలా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత భారతదేశంలో ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఎందుకు ఉన్నాయి? ఇది ఎవరు బాధ్యత? దీనికి కాంగ్రెస్ బాధ్యులు కాదా? అయిన తర్వాత ఈరోజు మనం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం మనం ఫ్రీగా ఇస్తున్నాం అంటే అర్థమైంది, అంటే బీదరికంలో ఉన్నట్టే కదా. బీదరికంలో ఉండేటువంటి జనాభా 140 కోట్లలో 80 కోట్ల మంది ఉన్నారంటే దానికి కారణం ఎవరు? బీజేపీయా? దానికి కారణం కాంగ్రెస్ కాదా? ఈ 70 సంవత్సరాలు ప్రభుత్వం వెళ్ళినటువంటి కాంగ్రెస్ బాధ్యులు కాకపోతే ఇంకెవరు బాధ్యులు అవుతారు? కాబట్టి బీదరికానికి బాధ్యత కాంగ్రెస్ వహించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇండ్లు లేనటువంటి కుటుంబాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అట్లా ఉదాహరణకు అమెరికా ముందు ఆత్మస్థైర్యంతో నిలబడాల. 1971లో పోఖ్రాన్ పరీక్షను చేసిండ్రు, మరి తర్వాత ఎందుకు చేయలేదు? రెండో పరీక్షను ఎందుకు చేయలేదు? చేసింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మాత్రమే చేసిండ్రు. మనకు శాంక్షన్స్ వచ్చినాక కూడా భయపడకుండా, ప్రపంచానికి తెలియకుండా, అమెరికాకు అర్థమయ్యే లోపల పరీక్షణ చేసినటువంటి న్యూక్లియర్ ఏదైతే ఎక్స్ప్లోజన్ చేసినటువంటి గవర్నమెంట్ ఎవరు? కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్తు భారతదేశానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే సామర్థ్యం నిర్మాణం కావాలో వాటి విషయంలో ఈరోజు కాంగ్రెస్ అవుట్డేటెడ్ పార్టీ. కాంగ్రెస్లో సిద్ధాంతాలు మారిపోయినాయి, కాంగ్రెస్లో జాతీయవాదం మారిపోయింది, ఈరోజు కుటుంబవాదం వచ్చింది. కాబట్టి రాబోయేటువంటి భారతదేశానికి, న్యూ ఇండియాకు ఈరోజు కేవలం బీజేపీ మాత్రమే ఇవి చేయగలుగుతుంది అనేది చూపిస్తున్నటువంటి. ఈరోజు మీరు అర్థం చేసుకోండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ట్రైబల్స్లో బిర్సా ముండా నుంచి మొదలుకుంటే ఇతర వాళ్ళందరినీ ఎందుకు గౌరవించలేదు? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మాత్రమే ఎందుకు గౌరవించుతున్నది? కేవలం నెహ్రూ, లేకపోతే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళు రాజీవ్ గాంధీ, ఆయన తర్వాత ఇందిరాగాంధీ, వీళ్ళ పేర్లు ఎందుకు కనబడ్డాయి? ఎయిర్పోర్ట్లకు కానీ, రోడ్లకు కానీ, లేకపోతే బిల్డింగ్లకు కానీ, ప్రాజెక్టులకు కానీ వీళ్ళందరికీ ట్రైబల్ హీరోస్ లేరా? కాబట్టి వీటన్నిటికీ గుర్తింపు వస్తున్నది కేవలం బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే. మురళీధర్ రావు గారికి ఎలాంటి బిజినెస్లు ఉన్నాయి అంటే ఏం చెప్తారండి? నాకు కుటుంబం నడపడానికి ఏదైతే మినిమం అవసరాలున్నాయో ఒక రైతుగా చిన్న చిన్న కొన్ని పెట్టుబడులు తప్పిస్తే బిజినెస్ ఐడెంటిటీని మొదటి నుంచి లేదు. బిజినెస్ ఐడెంటిటీ సర్వైవల్ ఏంటి? నా ఆదాయం వ్యక్తిగతమైనటువంటి మామూలు ఆదాయం, ఒక రైతుగా ఉండేటువంటి ఆదాయం. నేను ఐటీ సబ్మిషన్స్ చేస్తే కూడా అందులో చాలా క్లియర్గా ఉంది. నేను ఒక వ్యవసాయదారుణ్ణి, వ్యవసాయానికి సంబంధించినటువంటి కాకుండా అందులోకి వచ్చినటువంటి సర్ప్లస్ ఇంకెక్కడైనా కొంత పెట్టుబడి పెట్టవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్కమ్ ఫర్ ద ఫ్యామిలీ, స్మాల్ ఇన్కమ్. నాకు నా ఫ్యామిలీ ఏదైతుందో అది బాగా అవసరాలు ఉన్న కుటుంబం కాదు. నేను చిన్నప్పుడు పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో, ఈరోజు నడుస్తున్నది కూడా మధ్యతరగతి కుటుంబం. నా కుటుంబ అవసరాలు ఏవైతున్నాయో అవి చాలా న్యూనతంగా, అంటే చాలా కనీసమైనటువంటి, చాలా చిన్న అవసరాల్లో నేను జీవించేటువంటి వ్యక్తిని. నాకు వేరే పెద్ద అవసరాలు నేను పెట్టుకోలేదు. ఎందుకంటే నేను 24 గంటలు నేను పెళ్లి చేసుకోనప్పుడు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను సంస్థాగతంగా సమాజ సేవ కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి బిజినెస్లు చేస్తే బిజినెస్లకు టైం ఇచ్చేంత పరిస్థితి నాకు లేదు. కాబట్టి నాకు అవసరాలు కూడా తక్కువ పెట్టుకున్నా, కాబట్టి అవసరాలు తక్కువనే నాకు ఉన్నటువంటి ఆస్తులతో సరిపోతాయి. మురళీధర్ రావు గారు యాక్చువల్ అయితే తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని దైవంతో సమానం అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు నాకు ఉండేటువంటి చదువు కానీ, నాకు ఉండేటువంటి ఇవాళ ఉండేటువంటి ఏదైతే సామర్థ్యం కానీ ఇవన్నీ కూడా ఎన్నడూ కూడా, అంటే మాకు విపరీతమైనటువంటి డబ్బు లేకపోవచ్చు, కానీ నాకు అవసరానికి డబ్బు లేదు నాకు చదువుకోవడానికి కానీ, నేను ఉండడానికి కానీ. నేను చిన్నప్పుడు ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తిని, కానీ నేను హనుమకొండలో ఒక రూమ్ తీసుకొని చదువుకునేది. వీటన్నిటిని తీర్చింది, ఆలోచించింది, ప్రాధాన్యత ఇచ్చింది నాకు తల్లిదండ్రులు. వాళ్ళు కనుక లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండకపోయింది. తల్లిగారు ఏం చేస్తారండి? తల్లి లేదు, తల్లి స్వర్గస్థులేండి 2007లో. ఓకే, ఎలా జరిగిందండి? అంటే మామూలుగా అంటే కీళ్ళ నొప్పులు, దాని కారణంగా ఉండేటువంటి మందులు వాడడం కారణంగా 2007లో జనవరిలో వారు అంటే స్వర్గస్థులయ్యారు.
నాకు వాస్తవంగా ఈ నక్సలైట్ యాక్టివిటీ, అండర్ గ్రౌండ్ యాక్టివిటీ, లేకపోతే అజ్ఞాతంగా వేరే రాష్ట్రాల్లో ఉండడం, సామాజికంగా సంస్థకు ఎక్కువ టైం ఇవ్వడం, వీటి కారణంగా బాగా న్యాచురల్గా అందరికి ఉన్నట్టే బాగా ప్రేమించేది అమ్మను. అయితే మా అమ్మతో నేను ఎక్కువ టైం గడపలేకపోయినా. అదొక జీవితంలో బాధ మిగిలింది ఏదన్నా ఉంటుందంటే అది మా అమ్మతో నేను ఎక్కువ టైం గడపలేకపోయినా. ఈరోజు మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ చిన్నవేమీ కావు. మధ్యప్రదేశ్ విషయం కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అంతకుముందు కర్ణాటక కావచ్చు, లేకపోతే సంస్థాగతంగా మీరు బిల్డ్ చేసుకున్న మంచి పేరు కావచ్చు. ఇవన్నీ మీ తల్లి చూసిందా అప్పుడు? అంటే నేను బీజేపీలకు మా అమ్మగారు చనిపోయిన తర్వాత వచ్చిన, కానీ నేను స్వదేశీ ఉద్యమంలో జాతీయ స్థాయి ఇన్ఛార్జిగా, ప్రెసిడెంట్గా తిరుగుతున్నప్పుడు నాకు ఉండేటువంటి దేశవ్యాప్తంగా ఉండేటువంటి పేరు ఏదైతుందో మా అమ్మకు తెలుసు, చూసింది. మా అమ్మకు నా మీద బాగా నమ్మకం ఉండే కాబట్టి. కాకపోతే బీజేపీ రాజకీయం ఇదంతా కూడా మా అమ్మ జరిగిపోయిన తర్వాత మాత్రం నేను జాయిన్ అయినా. సో చూడడానికి తను లేదు, ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. న్యాచురల్గా నాకు కూడా నేను టైం ఇవ్వలే. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇటువంటి అనేకమైనటువంటి నా జీవితంలో పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో మా అమ్మకు విపరీతంగా బాధ ఇచ్చినటువంటి కొడుకు నేను. ఎందుకంటే అన్నిటికన్నా ఇబ్బంది అనిపించేది ఏంటంటే ప్రాణం, కొడుకు బతుకాలా, మంచిగా ఉండాలా అనేది. నేను నక్సలైట్ల ఉద్యమాల కారణంగా టార్గెట్. కాబట్టి ఎప్పుడు ఏం వారు తింటామో అనేటువంటి విషయం నా మీద బుల్లెట్ ఇంజరీ అయినప్పుడు కూడా ఊర్లో సడన్గా విన్నది మా అమ్మ. కాబట్టి ఆ తర్వాత నేను ఎక్కడున్నో తెలియదు. మీ పేరు కూడా మార్చారు, కృష్ణ కుమార్. కాబట్టి ఈ చాలామంది ఏమంటారంటే వాళ్ళు బంధువులు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, మిత్రులు కానీ, ఇక మా తమ్ముడిని చూసుకో, వాడు ఎట్లాగూ రాడు, వాడు ఎట్లాగూ బ్రతకడు, నువ్వు ఇవన్నీ మర్చిపో. అటువంటి ఘటనలు చాలా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అయితే మా అమ్మ అటువంటి పెయిన్ఫుల్ ఏదైతే ఫేజ్ ఏదైతుందో ఆ ఫేజ్లోకి వెళ్ళి కోర్స్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నాతో ఉంది. కానీ ఏది ఏమైనా నా కారణంగా మానసికంగా ఒత్తిడికి, ఇబ్బందికి గురైనటువంటి, ఇబ్బంది పడ్డటువంటి సంవత్సరాలు ఏవైతున్నాయో అవి మా అమ్మ జీవితం. మురళీధరరావు గారు చేసుకున్నటువంటి పెళ్లి ప్రేమ వివాహమా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? లేదు, ప్రేమ వివాహం కాదు. అది కూడా ప్రేమ వివాహం కాదు, అరేంజ్డ్ మ్యారేజే. కాకపోతే నాకు మంచి అంటే సంస్థాగతంగా నేను తర్వాత పనిచేయడంలో ఈరోజు కూడా నాకు విపరీతమైనటువంటి పెద్ద బిజినెస్లు అవి ఇవి లేకున్నా ఆ ఉండేటువంటి పరిధుల్లో ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని ఉంచడంలో, నాకు సహకరించడంలో నాకు ఇంటి నుంచి పూర్తి మద్దతు వచ్చింది. అది వాస్తవంగా నేను పిల్లలు, కుటుంబం ఒక అదృష్టంగా భావిస్తాను. సార్, ఏదేమైనా గతంలో చూసినట్లయితే ఇప్పుడు జస్ట్ వెరీ రీసెంట్గా అసెంబ్లీలో వచ్చినటువంటి రిజల్ట్ చూసినట్టయితే 8 స్థానాల్లో బీజేపీ గెలుపొంది. మళ్ళీ ఓట్ షేర్ చూసినట్లయితే చాలా బలంగా పెరిగిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. పార్లమెంట్లో చూసినట్లయితే గతంలో మీరు 4 స్థానాల్లో నుండి గెలవడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? ఎలాంటి వ్యూహాలతో ముందుకు? ఒకటి, అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోవడం ఏదైతుందో అంటే మనం పొందడం అంటే ఎన్నైతే స్థానాలు, ఎంత పర్సెంటేజ్ అయితే పెరగాలనో పెరగలేకపోవడం ఏదైతుందో ఇది వాస్తవంగా తెలంగాణ బీజేపీకి ఒక సెట్ బ్యాక్, ఒక లోటు. అయితే పోయినసారి కూడా అసెంబ్లీలో ఒక సీటే వచ్చింది, 7% ఓటు వచ్చింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు 4 స్థానాలు అయిన తర్వాత 20% ఓటుకు మేము పెరిగింది. ప్రజల యొక్క ఆమోదం ఏదైతుందో అది జాతీయ స్థాయిలో ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఉండాలా, బీజేపీ ప్రభుత్వం ఉండాలా, ఇది బీజేపీని బలోపేతం చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఒక మంచి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ అంటే మా లక్ష్యం ఈ విధంగా పెట్టుకొని 17 సీట్లలో 8 సీట్లు వస్తే దాని అర్థం నంబర్ 1 పార్టీ. అంటే 8, 9, 10 అవి ఎంతైనా పెట్టుకోవచ్చు. 8 వస్తే నంబర్ 1 పార్టీ. మిగతా ఏ పార్టీ అయినా నంబర్ 2, నంబర్ 3 ఉండాల్సిందే. కాబట్టి బీజేపీకి 8 సీట్లు మినిమం. కాబట్టి 8 నుంచి 10 సీట్లు కనుక సంపాదించగలిగితే రాష్ట్రంలో రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర రాజకీయాలు వెంటనే మారిపోతాయి. కాబట్టి రాష్ట్ర రాజకీయాలను మార్చగలిగే కేవలం ప్రభుత్వం మోదీ గారిని ఏర్పరచడమే కాదు, మోదీ ప్రభుత్వం కోసం ఇక్కడ గణనీయంగా సీట్లు గెలవడంతో పాటు
రాష్ట్ర రాజకీయాలను కూడా చక్రం తిప్పగలిగేటువంటి స్థాయికి బీజేపీ వస్తుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను.